ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత దొంగ అయితే మాత్రం పాపం అతన్ని అంతలా కొట్టాలా సీత? వాడు ఏది ఎత్తికెళ్ళినా నేను సహించేదాన్నండి. కానీ వాడు నా తాళి మీదే చెయ్యేశాడు. తట్టుకోలేకపోయాను. ఈ తాళి నా ప్రాణం. ఈ తాళ్ళంటే మీతో సమానం. నా తాళి జోలికి ఎవరొచ్చినా, నా నుంచి మిమ్మల్ని ఎవరు వేరు చేయాలని చూసినా ఆ దొంగకు పట్టిన గతే వాళ్లకు పడుతుంది. నాతో మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను. మంచితనంతో నన్ను మోసం చేయాలని చూస్తే ఈ సీత శివంగైపోతుంది. అమ్మవారి సింహంలా చీల్చి చెండాడేస్తుంది. ఈ తాళి నాకు శ్రీరామ రక్ష. తాళికి నేను రక్ష. ఈ తాళి నన్ను కాపాడుతుంది. నేను ఈ తాళిని కాపాడుకుంటాను. రండి, వంట రెడీ చేశాను, వడ్డిస్తాను. ఆ సీత ఆ దొంగకు వార్నింగ్ ఇచ్చిందా లేక మనకు వార్నింగ్ ఇచ్చిందా మహా? తాళి మీద చెయ్యి వేసినందుకే వాణ్ణి చితకబాదింది. మనం ఏకంగా సీతకి రామునే దూరం చేయాలనుకుంటున్నాం. దొంగ ప్లేస్లో మనల్ని ఊహించుకోవడానికే భయంగా ఉంది వదినా. వాడు నిజమైన దొంగేనా, లేక మనం మైండ్ గేమ్ ఆడుతున్నట్టు సీత కూడా మన ముందు గేమ్ ఆడుతోందా? అంటే డైరెక్ట్ గా మనతో చెప్పాల్సిన మ్యాటర్ని ఆ దొంగని అడ్డం పెట్టుకుని సీత ఇండైరెక్ట్ గా చెప్పిందంటున్నారా బావగారు? నాకు అదే డౌట్గా ఉంది. పొరపాటున మన ప్లాను సీతకు లీక్ అయ్యి మనల్ని ఇండైరెక్ట్గా వార్న్ చేస్తుందేమో. ఆ పల్లెటూరు దానికి అన్ని తెలివితేటలు లేవు. వచ్చింది నిజమైన దొంగే. సీత చెప్పింది వాడి గురించే. సీత దొంగ గురించే చెప్పినా ఆ మాటలు మనకి వర్తిస్తాయి కదమ్మా. తన తాళి జోలికి వెళ్తేనే ఊరుకోని సీత రేపు మనం రామ్ జోలికి వెళ్తే ఊరుకుంటుందా? రామ్ పక్కన సీతను తప్పించి ఆ మధుమితను తీసుకురావాలనుకుంటున్నాం. ఏ చిన్న తేడా వచ్చినా సీతతో చాలా కష్టం మహా. సీతని ఈ రెండో యాంగిల్లో చూస్తుంటే భయమేస్తుంది వదినా. వాడు దొంగ కాబట్టి దుడ్డు కర్రతో కొట్టి వదిలేసింది. అదే మనల్ని అయితే మీ గను తీసుకుని షూట్ చేసి పారేస్తుందేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.